క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ గురించి అందరికీ తెలుసు. ఆయన ఎంతో మంది ప్రస్తుత క్రికెటర్లకు ఆదర్శం. టెండూల్కర్ సృష్టించిన రికార్డులు కొన్ని ఇప్పటికీ అలాగే ఉన్నాయి. వరల్డ్ వైడ్గా ఉన్న క్రికెటర్లు ఎవరో వాటికి దగ్గరలో కూడా లేరు. అయితే కొన్నింటిని మాత్రం ఇప్పటికీ అధిగమించారు. వారిలో ఒకరే విరాట్ కోహ్లీ. రన్ మిషన్గా పేరున్న ఈ టీమిండియా స్టార్ బ్యాటర్ మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ పేరిట 100 అంతర్జాతీయ శతకాలున్నాయి. ప్రస్తుతం ఉన్న క్రికెటర్లలో ఈ రికార్డుకు దగ్గరగా ఉన్నది కింగ్ కోహ్లీ మాత్రమే. 80 సెంచరీలు ఇప్పటికే చేశాడు. సచిన్తో సమానంగా చేరాలంటే మరో 20 శతకాలు చేయాల్సి ఉంటుంది. 35 ఏళ్లున్న విరాట్ కోహ్లీ ఫిట్గా ఉంటే మరో 2-3 ఏళ్లు క్రికెట్లో కొనసాగుతాడు. పైగా ఇప్పటికీ టీ20 క్రికెట్కు విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పాడు. ఒకవేళ 100 సెంచరీలు అందుకోవాలంటే టెస్ట్, వన్డే ఫార్మాట్ల ద్వారా మాత్రమే చేయాల్సి ఉంటుంది. అయితే క్రీడా విశ్లేషకులు మాత్రం ఇది కొంచెం కష్టమైన పని అంటున్నారు. సచిన్ రికార్డ్ అలాగే భద్రంగా ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. అయితే విరాట్ కోహ్లీ మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. 147 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో తొలిసారిగా ఈ ఘనతను సాధించే అవకాశం ఉంది. విరాట్ కోహ్లీ కేవలం మరో 58 పరుగులు చేస్తే సచిన్ నెలకొల్పిన రికార్డును అధిగమించినట్లు అవుతుంది. అంతర్జాతీయ క్రికెట్లో 27,000 పరుగులు పూర్తి చేసేందుకు విరాట్కు మరో 58 రన్స్ మాత్రమే అవసరం పడ్డాయి. సచిన్ పేరిట అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత స్పీడ్గా 27,000 పరుగులు చేసిన రికార్డుంది. ఆయన 623 ఇన్నింగ్స్లో ఈ ఘనత సాధించాడు. అయితే విరాట్ ఇప్పటికే 26,942 పరుగులు చేశాడు. 27,000 మార్కును అందుకోవాలంటే మరో 58 పరుగులు కావాల్సి ఉంది. విరాట్ కోహ్లీ 591 ఇన్నింగ్స్లో 26,942 రన్స్ చేశాడు. అంటే మరో 8 ఇన్నింగ్స్ల్లో 58 పరుగులు చేస్తే 600 కంటే తక్కువ ఇన్నింగ్స్లలో 27,000 పరుగులు చేసిన మొట్టమొదటి క్రికెటర్గా విరాట్ కోహ్లీ అవతరిస్తాడు. కాగా ఈ నెల 19వ తేదీ నుంచి బంగ్లాదేశ్తో టీమిండియా టెస్ట్ సిరీస్ ఆడబోతోంది. ఈ సిరీస్లోనే విరాట్ ఆడితే ఆ 58 పరుగులు చేసేస్తాడని, కింగ్ కోహ్లీకి 58 పరుగులు లెక్కే కాదంటున్నారు.